హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే చాలామందికి ఏంటంటే, ఇక్కడ మీరు పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే అసలు దానికి కారణం ఏంటి? సో, అలా రావడం వల్ల మనకి ఏమన్నా ప్లస్ ఉందా? అంటే మైనస్ ఉందా? అని చెప్పి చాలామంది డౌట్ రావచ్చు. సో, మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు. సో, అదేంటో ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో, రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో, మీరు ముందుగా ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫస్ట్‌లోనే చెప్పేస్తున్నాను. ఇక్కడ మీకు వచ్చిన దాన్ని బట్టి మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా చెప్తాను. సో, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సర్టిఫికేట్ రీ అప్‌లోడ్ అనేది ఎవ్వరు కూడా టచ్ చేయకండి. ఎవరు టచ్ చేయాలంటే అంటే ఎవరు అప్‌లోడ్ చేయాలంటే ఇప్పుడు మీకక్కడ సర్టిఫికేట్ సంబంధించి మళ్ళీ రీ అప్‌లోడ్ సంబంధించి ఒక మెసేజ్ గాని, ఒక సంబంధించి ఈమెయిల్ గాని వస్తది. అప్పుడు మీరేం చేయాలంటే, అప్పుడు సర్టిఫికేట్ రీ అప్‌లోడ్ అంటే మీ యొక్క ఇప్పుడు ఏం చేస్తారంటే, సర్టిఫికేట్ రీ అప్‌లోడ్ ఎవరికైతే వస్తదో, సో, సర్టిఫికేట్ రీ అప్‌లోడ్ మీద క్లిక్ చేసి, మీ యొక్క హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ సబ్మిట్ చేసి, అప్పుడు మళ్ళీ రీ అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. వాళ్ళు మాత్రమే చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే సో, ఇప్పుడిక్కడ చూడండి యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్ అంటే చాలామంది మళ్ళీ అంటే రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ అయితే అయిపోయింది. అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేశాను. చూడకపోతే చూడండి. ఇక్కడ కూడా చెప్తాను. అంటే అండర్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు మీరు సర్టిఫికేట్ సంబంధించి అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. సో, మళ్ళీ మీరైతే టెన్షన్ పడనవసరం అయితే లేదు. ఎందుకంటే మనంతా కూడా వెరిఫికేషన్ అయ్యి కంప్లీట్ అయ్యి తర్వాత ఏమొస్తదంటే సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాస్ పర్ షెడ్యూల్. అంటే ముందుగా ఏంటంటే మన సర్టిఫికేట్ అనేది వెరిఫై అండర్‌లోకి అయితే వెళ్తుంది. అంటే సర్టిఫికేట్ అంతా కూడా వెరిఫై చేస్తారు. సో, వెరిఫై అయిపోయిన తర్వాత ఎటువంటి మిస్టేక్స్ లేకపోతే అప్పుడు మీకేం చేస్తారంటే మొత్తం అప్డేట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి మీరక్కడికి వెళ్లి. సో, చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ వస్తే మాత్రం మీ సర్టిఫికేట్ అండ్ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం మాత్రం బ్యాలెన్స్ ఉందని చెప్పి లెక్కనమాట. అంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్స్చేంజ్ వెబ్ ఆప్షన్స్. అంటే మీరిప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కదా! సో, ఒకవేళ అలా గనక ఇలా గనక రాకపోతే ఇంకా వెరిఫికేషన్‌లో ఉందని చెప్పేసి చాలామందుంటారు. అవుతది. కాకపోతే కొంచెం టైం పడతది. సో, మీకెప్పుడు అలాగే ఉంటుందని మాత్రం అలా అనుకోకండి. ఎందుకంటే మనకి ఇంకా కూడా ఇక్కడ చూడండి డేట్స్ అన్నీ కూడాని సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సర్టిఫికేట్స్ ఆఫ్ వెరిఫికేషన్ హెల్ప్‌లైన్ సెంటర్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 4-10 అంటే మనకి 10వ తారీఖు వరకు కూడా టైం ఉంది. సో, 10వ తారీఖు వరకు కూడా అక్కడ అండర్ వెరిఫికేషన్‌లో ఉన్నా గానీ నో ప్రాబ్లమ్ అనమాట. సో, ఎప్పుడైతే 10వ తారీఖు దాటుద్దో అప్పుడు మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్లి మాకు ఇంకా అవ్వలేదని చెప్పేసి వాళ్ళడిగితే చేస్తారు. బట్ అంతవరకు అంత ఇష్యూ అయితే ఎవరికీ ఏమి రాదు. బట్ ఇన్ కేస్ వస్తే అలా చేసుకోవాలి. ఎలా చేయాలో కూడా మీకు ఆల్రెడీ చెప్తాను కూడాని. సో, జాగ్రత్తగా వినండి అప్పుడైతే. సో, ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో, అక్కడ మనం చూసుకుంటే మనకి సో, ఇలా వస్తే నో ప్రాబ్లమ్ అనమాట. సో, ఇలాగొస్తే మాత్రం ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఎళ్ళిపోవచ్చు. ఇంకా ఎటువంటి డౌట్స్ పడకండి. ఇంక ఏది చేయక్కర్లేదు మీరైతే. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఫోన్స్ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిన తర్వాత. సో, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చాలామంది వీడియోని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంత మంచి కంటెంట్ మిస్ అవుతున్నందుకు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. డెఫినెట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో, కొద్దిగా ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయడం వల్ల మనకు కొద్దిగా టైం అయితే సరిపోవట్లేదు. కంపల్సరీగా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో, డోంట్ వర్రీ. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.